హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా అక్షర. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్ ఇప్పుడు అర్ధాష్టమ శని, ఏలినాటి శని, వ్యయ శని అని ఇలా రకరకాల శనులు ఉన్నాయి. అయితే ఈ శని దోషాలు మనుషులని ఏ ఏ శని దోషం ఎన్ని రోజులు పీడిస్తుందంటారు? ఇప్పుడు మనకి శని అర్ధాష్టమ శని అంటాం, 4th హౌస్లో శని వస్తే, అష్టమ శని 8th హౌస్లోకి వస్తే, వ్యయ శని 12th హౌస్లోకి వస్తే లగ్నం నుంచి. సో అప్పుడు మనిషికి కష్టాలను తీసుకొస్తుంది. అలాగే ఈ మూడు కాకుండా బోనస్ శని అని ఉంటుంది. బోనస్ శని అంటే ఏలినాటి శని అనమాట. అంటే ఏలినాటి శని అంటే 12th, 1 and 2 2nd హౌస్లో ఉన్నప్పుడు కూడా ఈ ఏలినాటి శని అంటాం. ఈ శని ఎప్పుడైతే ఈ పొజిషన్స్లోకి వస్తాయో మన కర్మల్ని బట్టి మనకి ఫలితాలను ఇస్తాడు. అంటే శని అసలు ఫస్ట్ ఎవరు అని మనం తెలుసుకోవాలి. శని కర్మాధికారి. అంటే మనం చేసిన మంచి పనులైతే మంచి ఫలితాలు ఇస్తాడు, చెడ్డ పనులు గత జన్మల్లో మనం చేస్తే దానికి తగినటువంటి ఫలితాలు ఆయన అడ్జస్ట్ చేసి ఇస్తాడనమాట. సో యాక్చువల్గా ఈ ఏలినాటి శని సమయంలో ఏం చేస్తాడంటే ఆయన ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి నేమ్ ఫేమ్ని లాగేస్తాడు, తర్వాత ధనాన్ని లాగేస్తాడు, తర్వాత మన యొక్క ఆరోగ్యం పైన ఆయన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. ఎందువల్ల అలా చేస్తాడు అంటే మనము అంత చుట్టూ ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ అంతా మన ఫ్రెండ్స్ పార్టీలకు వస్తుంటే మన ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటాం. అలాగే కష్టాలు వచ్చినప్పుడు ఎవరైతే నిలబడతారో వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు అని తెలియజేయడం కోసం. బంధువులు మొత్తం డబ్బంతా పోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయరు అనమాట మనకి, ఎక్కడ అప్పు అడుగుతామో అని. ఒక వ్యక్తి అనేవాడు, సార్ మా ఫోన్ వస్తుంటే మా ఫోన్లు ఎవరు ఎత్తరు సార్ అన్నాడు. ఎందుకురా అన్న, ఎందుకంటే ఎక్కడ అప్పులు అడుగుతామో అని వాళ్ళ బంధువులు ఎవరు ఎత్తరట. సో ఇది ఏలినాటి శని దోషాలు. ఇక అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు కష్టాలు అంటే వాళ్ళ పనులు 1కి 2 సార్లు ప్రయత్నించుకోవాలన్నమాట. అష్టమ శని వచ్చినప్పుడు ఆరోగ్యం పైన యాక్సిడెంట్స్ చేయడము ఇలా ఎఫెక్ట్స్ ఇస్తాయి. వ్యయశని వచ్చినప్పుడు ఇంకా ఏలినాటి శనిలోకి వస్తుంది కాబట్టి వ్యయశని అనేటటువంటిది సో సంపదని మనల్ని అందరినీ కూడా భ్రష్టత్వం చేస్తుంది. ఏలినాటి శని ఈ శనులన్నీ కూడా మనకి చెడునే చేస్తాయా మంచి చేయవా అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని అనగానే అందరూ భయపడిపోతారు ఫస్ట్. సో ఏలినాటి శనికి డెఫినేషన్ ఏం చెప్పాడు శనిదేవుడు? ఏమన్నాడంటే ఎవరైతే మంచి పనులు చేశారో గత జన్మల్లో వాళ్ళకి తప్పకుండా నేను శుభాలు చేస్తాను, ఎవరైతే చెడ్డ పనులు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి నేను చెడు చేస్తాను అన్నాడు. మరీ పూర్తిగా మనిషిని నిర్వీర్యం చేసేస్తే వీడికి ఇంకేం ఆల్టర్నేటివ్ ఉండదు, సూసైడ్ చేసుకొని చనిపోవాలి. అటు సూసైడ్ చేసుకోకుండా మళ్ళీ కాపాడుతూ ఉంటాడు, అంటే ధైర్యం కూడా ఇస్తాడు, అన్ని కష్టాలు వేస్తాడు, నీలాప నిందలు వేస్తారు. నీలాప నిందలు వేసి అన్ని విధాలుగా కూడా మనిషి యొక్క అహంకారాన్ని తీసివేస్తాడు. అలా కనుక తీయకపోతే మనిషి ప్రతి ఒక్కడు కూడా ఏమనుకుంటాడంటే నేను సక్సెస్ఫుల్, నేనే దేవుణ్ణి, అంతా నాదే ప్రతిభ అని విర్రవేగడానికి అవకాశాలు ఉంటాయి. సో శని ఏం చేస్తాడంటే డిసిప్లిన్కి అధిపతి ఆయన, కర్మబంధకుడు, కర్మకారకుడు, తర్వాత కర్మాధికారి, బంధకారకుడు. అలాగే ఆయన ఎలా ఉంటాయంటే ఏలినాటి శని సమయంలో ఆయన కర్మల్లో బంధిస్తాడు. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు వివాహాలు కాకుండా చాలామంది ఉంటారు, వాళ్ళకి ఏలినాటి శనిలో మ్యారేజ్ చేసేస్తాడు. ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసి ఇంక ఈ అమ్మాయితో నువ్వు ఒక 50 years 60 years బంధింపబడ్డావు, ఇంకా నీ ఫ్రీడమ్ అని నేను హరిస్తున్నాను అని ఇచ్చేస్తాడు. ఒక ఇల్లు ఇచ్చేస్తాడు, ఒక ఇల్లు ఇచ్చేసి ఇందులోనే పడి ఉండు నువ్వు ఒక 50 years 60 years అనేసి బంధించేస్తాడు అనమాట. అలాగే పిల్లల్ని ఇచ్చేస్తాడు, వీడు వేగబాండ్ లాగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు కాబట్టి వీడు నీ తిరుగుడికి బ్రేక్ వేస్తున్నాను నేను అని చెప్పేసి ఒక సంతానాన్ని ఇచ్చేసి వీళ్ళని పెంచి ఇంకా అంతే నువ్వు అని చెప్పేసి అలా అన్ని రకాలలో కూడా కర్మాలలో బాండేజెస్లో ఇరికిచ్చేస్తాడనమాట. అందువలన ఏలినాటి శని సమయంలో మనం భయపడాల్సినటువంటి పని లేదు. మనము కష్టాలతో పాటు సుఖాలను కూడా ఆయన మనకు ప్రసాదిస్తూ ఉంటాడనమాట. ఓకే.